అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. ఏదైనా వ్యాపారం చేస్తే మాత్రం కొత్తగానే చేయాలి. రొటీన్‌గా చేస్తున్నాము అంటే మనకు ఆల్టర్‌నేట్ వేరే వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడి నుంచే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది డిఫరెంట్‌గా ఆలోచిస్తే. అలాంటి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ బిజినెస్ ఏంటి అంటే గ్లాస్ కులెట్ బిజినెస్. గాజు సీసాలను సేకరించి వాటిని క్రష్ చేసి గ్రాస్ పౌడర్‌గా తయారు చేసి అమ్మడమే. ఇలాంటిది ఒక బిజినెస్ ఉందని కూడా చాలా మందికి తెలీదు. మీరే మీ ఏరియాలో ప్రారంభించి లక్షల్లో ఆదాయం పొందొచ్చు. అలాగే ఓ 10 మందికి కూడా ఉపాధి కల్పించొచ్చు. ఈ బిజినెస్ ప్రారంభించడానికి ఒక చిన్న క్రషర్ మిషన్ కొనుగోలు చేయాలి. స్థానిక వైన్ షాపుల నుంచి, బార్ షాపుల నుంచి ఖాళీ అయిన ఈ మద్యం సీసాలు తక్కువ ధరకు సేకరించి వాటిని నీటిలో శుభ్రం చేసి మిషన్లో క్రష్ చేసి పౌడర్లా బస్తాల్లో నింపి గాజు సీసాలు తయారు చేసే కంపెనీలకు అమ్మొచ్చు. ఇక ఆన్లైన్లో కూడా ఈ గ్లాస్ పౌడర్ను అమ్మొచ్చు. అండ్ గాజు కలర్ను బట్టి కూడా ఈ ధర అనేది ఉంటుంది. అయితే వ్యాపారం ప్రారంభించడానికి జీఎస్టీ వంటి లైసెన్స్లో కొన్ని ప్రభుత్వ అనుమతి పత్రాలు అవసరమవుతాయి. అండ్ గాజు తయారీలో ఇసుక, సున్నపురాయి వంటి ఈ వర్జిన్ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి అవసరాన్ని తగ్గించడానికి కుల్లెట్ ముడి పదార్థంగా ఉపయోగపడుతుంది. అండ్ నిర్మాణ సామాగ్రి వంటి ఇతర అనువర్తనాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. అండ్ పెట్టుబడి కూడా పెద్దగా అవసరం ఏమి ఉండదు. ముందుగా ఒక 50,000 రూపాయలతో క్రషింగ్ మిషన్ కొని ఒక షెడ్లో దాన్ని ఏర్పాటు చేసుకొని దగ్గరలోని వైన్ షాపుల నుంచి ఒక 5,000 విలువైన ఖాళీ సీసాలు కొని వాటిని పౌడర్లా తయారు చేస్తే చాలు. సో మొత్తం కలిపి ఒక 60,000 పెట్టుబడి సరిపోతుంది. మిషన్ 50,000, సీసాలు ఒక 5,000 వేసుకోండి. అండ్ సీసాలు ట్రాన్స్పోర్ట్కు అండ్ వాటిని శుభ్రం చేసే కూలీలు, కరెంటు బిల్లు ఈ ఖర్చంతా కలుపుకొని ఒక 60,000తో ఈ గ్లాస్ కుల్లెట్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు.